వేదిక నిర్వహించే పెద్దలకు, నా ఎదుర్కొన్నటువంటి ఉపాధ్యాయులకు నా యొక్క అభినందనలు, ఇక్కడ చేరినటువంటి విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. ఉదయం చాలామంది ఉన్నారు, ఇప్పుడు కొద్దిమంది ఉన్నారు, ఎందుకు అర్థం కావడం లేదు. ఈరోజు ప్రోగ్రామ్ చేసుకుందాం అనుకున్నాం, ఉదయమే తక్కువ వచ్చారు, మధ్యాహ్నం కొద్దిగా తగ్గినట్టు ఉన్నారు కదా. అమ్మాయిలు అంతా బాగున్నారు, అబ్బాయిలు కనపడడం లేదు. సరే, వాళ్ళ కర్మ మనం ఏం చేసేట్లేదు. ఈరోజు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ మనం ఇక్కడ జరుపుకుంటున్నాం కదా. ఉదయం ఆల్రెడీ కొన్ని నిమిషాలు మాట్లాడడం జరిగింది. నేను కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను, తర్వాత మిగిలినటువంటి వక్తలు ఉన్నారు, వారు కూడా మీతో పంచుకుంటారు. విద్యార్థులు కూడా 5-6 మంది నేమ్స్ ఇచ్చినట్టుగా విన్నాను. ప్రతి ఒక్కరు ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇది ఒక మంచి అవకాశం. విద్యార్థి దశలో మీకు ఈ యొక్క అవకాశం మళ్ళీ ఖాళీ లేకపోతే మీకు రాదు, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేయండి, మాట్లాడడానికి ట్రై చేయండి. డ్యాన్స్ కానీ వచ్చి జినైన్గా ఉండే వాళ్ళు మాత్రం ఒక చిన్న చిన్న పాటలకు అడ్డం లేకుండా రావడానికి ప్రయత్నించండి. సరే, పండిత జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డేని పురస్కరించుకొని మనం ఈరోజు వచ్చేసి ఈ కార్యక్రమం జరుపుకుంటాం. మనం ఇక్కడే కాదు, మన యావత్ భారతదేశంలో కూడా ఈ విధంగా జరుపుకునే సాంప్రదాయం ఉందన్నమాట. కారణం ఏంటంటే ఆయన మన దేశం పట్ల, మన ప్రజల పట్ల ఆయన చేసినటువంటి సేవ. తన జీవితంలో తన అత్యున్నతమైనటువంటి రాయల్ ఫ్యామిలీలో పుట్టాడు. సామాన్యం అల్లంటప్ప మనిషి కాదు. ఉద్యమాల్లో పాల్గొనే వాళ్ళు పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, తన సమస్యల కోసం పోరాటం జరిపిండవచ్చేమో, కానీ ఈయనకు అలాంటి అవకాశం లేదు. ఆయన పెద్ద లీడర్, డబ్బుకు సమస్యనే లేదు. ఆ కాలంలో వచ్చేసి ఫారెన్లో చదివాడు, చాలా యూనివర్సిటీలో కూడా డబ్బు కోసం ప్రాబ్లం. ఆయన అలాంటి వ్యక్తి మన దేశం బానిసత్వం కింద మగ్గుతున్నది చూసి ఈ యొక్క దేశానికి స్వతంత్రం రావాలనే ఉద్దేశంతో తన యొక్క చదువును కూడా పక్కన పెట్టి, అంటే ఎక్కువగా ఆయన చదువు పైన కాన్సన్ట్రేట్ చేయలేదు, ఈ ఉద్యమాల పైననే తన యొక్క దృష్టిని నిలపడం జరిగింది. తర్వాత పోరాటాల్లో పాల్గొని హాయిగా పరుపుల పైన ఏసీ రూమ్లో ఉన్నటువంటి వ్యక్తి జైల్లో మగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఏళ్ల తరబడి కూడా జైలుకు వెళ్ళవలసి వచ్చింది. గాంధీకి వచ్చేసి అత్యంత ప్రేమైనటువంటి స్నేహితుడుగా ఉంటారు. వీళ్ళిద్దరి మధ్యన అభినవ భావ సంబంధం అలాంటిది. ఆయన ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా ఏనాడు గర్వం లేదు. నా ప్రజల కోసం నేను సేవ చేయాలనే తాత్పర్యంతో ఆయన పుట్టినప్పటి నుండి, ఆయన డేట్ ఆఫ్ బర్త్ తెలుసు కదా, ఎప్పుడు 1889 ఇదే నెల 14వ తేదీ ఆయన జన్మించడం జరిగింది. అప్పటి నుండి ఆయన దాదాపు వచ్చేసి మొట్టమొదటి భారతదేశపు ప్రధాని. ఆనాడు చాలా పోరాట యోధులు ఉన్నప్పటికీ, చాలామంది యువకులు ఉన్నప్పటికీ, చాలామంది డబ్బు గల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ప్రధానమంత్రి సీటు కేవలం ఈయననే వరించడం జరిగింది. కారణం ఏమంటే ఈయనలో వచ్చేసి దక్షత, పరిపాలన నైపుణ్యం, తర్వాత తనకు డెడికేషన్. తన అన్ని పరిస్థితుల్లో కూడా తను అన్ని కలిగి ఉన్నప్పుడు కూడా అన్నింటినీ విడిచిపెట్టి ప్రజల కోసం సేవ చేయాలనేటువంటి తాత్పర్యంతో మొట్టమొదటి ప్రధాని కావడం జరిగింది. అలా ప్రధానమంత్రి అయిన మొదటి రోజు నుండి చనిపోయేంత వరకు, అంటే దాదాపు 17 సంవత్సరాలు ఆయన ప్రధానమంత్రిగా మన దేశానికి సేవ చేశారు. ఒకళ్ళు బ్రతికుంటే ఇంక మళ్ళీ ఎంతకాలం చేసినట్టు తెలియదు, కానీ ఆయన హార్ట్ అటాక్ రావడం, చనిపోవడం జరిగింది. కానీ ఆయన బ్రతికున్నటువంటి కాలంలో వచ్చేసి పిల్లల పట్ల చాలా ప్రేమ చూపేటటువంటి వాడు. పిల్లలంటే ఎంతో అమితమైనటువంటి ప్రేమ. పిల్లలకి ఎలాంటి అవసరాలున్నా, అక్కర్లున్నా తన ప్రభుత్వంలో కూడా పిల్లలకు చాలా ముఖ్యమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు వచ్చేసి పిల్లలకు ప్రవేశపెట్టడం జరిగింది. ఉదయంగా చెప్పాం కదా, ఒక పిల్లలు ఏదో అడిగితే ఏనుగు పంపించినాడని, ఒక చిన్న పాప ఏదో ఫ్లవర్ ఇస్తే ఆ పిల్లల కోసం, అంటే ఆయన స్థాయి ఎక్కడిది. ప్రధానమంత్రి అంటే ఎంత పెద్దవాళ్ళు కదా, ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు, ఆయన కాటి దూరంగానే పోలేం. కానీ అలా ఫ్లెక్సిబుల్ ప్రజల్లో కలిసిపోయినటువంటి నాయకుడిగా ప్రజల మన్ననలు పొంది స్వతంత్ర పోరాటం తను చనిపోయిన తర్వాత కూడా ఆయన యొక్క చనిపోక ముందు చాలా దేశానికి సేవలు చేశాడు. మొట్టమొదట చాలా ప్రణాళికలు ప్రవేశపెట్టాడు. అలీన విధానం, ఆ టైంలో వచ్చేసి యుద్ధాలు జరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధము, రెండో ప్రపంచ యుద్ధం జరిగి ప్రపంచం వచ్చేసి అతలాకుతలమైంది, శాంతి లేనటువంటి పరిస్థితి అయింది. ఇటువైపు సపోర్ట్ చేస్తే అటువైపు కోపం, అటువైపు సపోర్ట్ చేస్తే ఇటువైపు కోపం. అలాంటి ఎవరికి సంబంధం లేకుండా అలీన విధానం, తటస్థ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. పంచశీల సూత్రాలు కూడా ఆయన్నే ప్రవేశపెట్టాడు. తన మొదటి ప్రణాళికలు వచ్చేసి మొట్టమొదట వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చాడు. మన రైతు దేశం కదా, వ్యవసాయాన్ని అన్ని రకాలుగా, అంటే పారిశ్రామికంగా వ్యవసాయం వచ్చేసి ఈ కోస్తారు ఏమంటారు, కొడవల్లతోనే కాకుండా ట్రాక్టర్స్, హార్వెస్టర్, లేటెస్ట్ మిషన్స్ అంతా మనిషి చేయాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ, అలాంటి టెక్నాలజీ వచ్చేసి అందిపుచ్చుకొని ఫస్ట్ ప్రణాళికలు వచ్చేసి వ్యవసాయానికి, తర్వాత నీటి సమస్య, నీటి యొక్క ప్రాజెక్టులకు,
ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఈనాడు చాలామంది అంటుంటారు ఏం చేసినారు, ఆయన ఏం చేశారని కొంతమంది విమర్శకులుగా అంటుంటారు. విమర్శకులకు చెప్పాల్సింది ఒకటే, మనం ఆయన ఉన్నప్పుడు ఆనాడు ఐఐటి కాలేజెస్ అని దాదాపు 20 ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ అవి ఇండియాలో 20 ఉన్నాయి. ఆ చదివినటువంటి వాడు ప్రపంచంలో ఎక్కడ పోయినా కానీ షైన్ అవుతాడు. ఇప్పుడు అమెరికా, రష్యా, కెనడా ఇలాంటి దేశాల్లో పోయినటువంటి మన ఇంజనీర్లు అంతా ఈ ఐఐటీలో చదివినటువంటి వాళ్ళే. ఈ ఫౌండేషన్ ఎవరంటే ఆయన వేసాడు 2వ పంచవర్ష ప్రణాళికలో. తర్వాత ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ అంటారు, బిజినెస్. ఇప్పుడు సిఇఓలు ఉంటారు కదా, సుందర పిచ్చయ్య ఇలాంటి వ్యక్తులు. ఒక సిఇఓ అంటే మొత్తం వచ్చేసి తన కన్సోల్లోనే ఉంటుంది. అలాంటి అడ్మినిస్ట్రేషన్, అలాంటి ఇన్స్టిట్యూట్లు వచ్చేసి మన ఇండియాలో వచ్చేసి 22 ఉన్నాయి. దాన్ని ప్రారంభించింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. అలా చెప్పుకుంటూ పోతే చాలా చేశాడు ఆయన. వాళ్ళ కోసమే కాకుండా ప్రజల కోసము, తర్వాత విద్యార్థుల కోసము, తర్వాత నీటి కోసం ప్రాజెక్టులు కట్టారు. ఆనాడు కట్టిన ప్రాజెక్టులు ఈనాటికి చెక్కు చేదండి. మన ఎగ్జాంపుల్ శ్రీశైలం ప్రాజెక్టు, ప్రాక్రానంగల్, నాగార్జున సాగర్, అంటే చాలా ఎప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత కట్టారు. ఈనాడు వచ్చేసి మనం చూస్తాం రీసెంట్గా తెలంగాణలో ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి కట్టారు. అది ఓపెనింగ్ సెరమనీ కాలేదు, వెంటనే వచ్చి క్రాక్ ఇచ్చింది. ఎన్ని కోట్లు, 100 కోట్లు ఖర్చు అయింటాయి కదా. అలాంటి నాసిరకమైనటువంటి విధానాలు ఇప్పుడు నేటి ప్రభుత్వాల్లో ప్రతి దాంట్లో కమిషన్, దగ్గుత కమిషన్, తుమ్ముత కమిషన్. ఒక ఫైల్ బయటికి పోవాలంటే మీరు ఇప్పుడు ఆధార్ కార్డు కోసము అపారం జనరేట్ చేసుకుని పోతున్నారు. ఆడిపోతే వాళ్ళు తీసుకోవడం 100 రూపాయలు అయితే తీసుకుంటున్నారు కదా. ఆ గ్రామ సచివాలయం అయితే 1000-2000 అడుగుతున్నారంట. అలాంటి అవినీతిమయమైనటువంటి పరిస్థితులు ఉంది. కానీ ఆయన ఉన్నప్పుడు వచ్చేసి దరిదాపులు ఇలాంటి అవినీతి లేదు. కానీ ఆనాడు ప్రజాస్వామ్యంలో మంచి పరిపాలన అందించాడు. ఆయన చేసిన సేవల కోసమే మన దేశం ఎంతో రుణపడి ఉంది. ఇంకా మాట్లాడుతున్న వ్యక్తులు కాబట్టి వాళ్ళకి ఇస్తాను. కాబట్టి ఆయన ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఆయన బర్త్డేను చాలా ఘనంగా చేసుకుందాం. ఇంతవరకు నా నోటీస్కి వచ్చింది ఎవరో విద్యార్థులు ఏదో కేక్ తీసుకొచ్చారని. అది ఒక క్లాస్ కాకుండా మనం అందరం కలిసి చేసుకుంటే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది. రెండవది వచ్చేసి ఇక్కడ చేస్తున్నటువంటి డ్యాన్సుల్లో కానీ, పాటలు పాడేటప్పుడు కానీ, తర్వాత స్పీచ్ ఇచ్చేటప్పుడు కానీ కోఆపరేట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. వాళ్ళు వచ్చేసి డ్యాన్స్ చేస్తే ఎవరు కానీ విజిలి వినపడకూడదు. సినిమా హాల్ డ్యాన్స్ కానీ చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టి నేను మాట్లాడేటప్పుడు నేను సాలిస్తాను. పిల్లలు చేస్తే డ్యాన్స్ చేస్తే ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ చేయొద్దండి. వీళ్ళ ప్రతి ఒక్క టాలెంట్, ప్రతి ఒక్కరు ఒక లీడరే. అంటే మీకు అవకాశం రాకపోవచ్చు, అవకాశం ఇచ్చిన వాళ్ళని వచ్చేసి ప్రోత్సహించండి. నాకు ఈ అవకాశం ఇచ్చి మీరు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.